హాయ్ అండి. ఈ చేప చూసారా ఎంత ఉందో? వీడియోలో అయితే అలా ఉంది కానీ మామూలుగా అయితే చాలా పెద్దగా ఉందండి. ఈ చేప తలలో పళ్ళు అయితే ఉంటాయండి. ఆ పళ్ళు అయితే మనం తీసేసుకోవాలి, లేదంటే కూర అంతా చేదుగా అయిపోద్ది. చూసారా ఎన్ని ముక్కలు అయినాయో? చూసారా ఒక్కొక్క ముక్క ఎంత పెద్దగా ఉందో? మనమైతే ఈ చేపను పులుసు పెట్టుకున్నాం కదా, సో దానికి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందాం పదండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి. అలాగే చింతపండు రసం కూడా రెడీగా పెట్టుకోండి. అలాగే ఇందులో కొన్ని ఆవాలు, మెంతులు, లవంగాలు అయితే కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ కనిపించే ఐటమ్స్ అన్నీ వేసుకుని మసాలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ముందు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఈ మసాలా అంతా దగ్గర పడి ఆయిల్ బయటకు వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే మనం దీంట్లో పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాం సాల్ట్. మీకు నచ్చినంత మీరు వేసుకోండి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం అయితే 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాం. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఈ ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా పట్టేలాగా బాగా తిప్పుకోండి. అలా మొత్తం అన్నీ మిక్స్ అయిన తర్వాత మనం చేప ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం చేప ముక్కలు నీట్గా దాంట్లో అయితే మనం పేర్చుకోవాలి. చూసారా, ఇది చేప కొవ్వండి. ఈ చేప పేరు అయితే చెప్పలేదు కదా మీకు. ఈ చేప పేరు అంటే మా సైడ్ అయితే గడ్డి చేప అంటామండి. ఇది చెరువులో నాచు గడ్డి తినేది మాత్రం పెరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత ముక్కలకైతే బాగా మసాలా పట్టేలాగా అయితే కలుపుకొని తర్వాత అయితే మనం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి. చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం అంతా ముక్కలన్నీ దాంట్లో నీట్గా సెటిల్ అయ్యేలా అయితే అరేంజ్ చేసుకుని కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండండి. అలా 15 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే మన వేడి వేడి గడ్డి చేప పులుసు అయితే రెడీ. ఇలా నూనె అయితే పైకి రావాలండి, అప్పుడే మనం కర్రీ రెడీ అయినట్టు. తర్వాత అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, మన చేపల పులుసు అయితే రెడీ. ఇట్లు మన కోనసీమ.